ఖాళీగా మరి వద్దామా ఇక్కడికే ప్లేస్ ఎక్కడ మరి ఇటైనా ఓకే ఇటు సైడ్ మనం అటు సైడ్ వాళ్ళు ఒక అని వేసుకోము కథ కొద్దిగా వాటర్ సప్లై కూడా తిన్నారు పన్నారు గిడ మరి ఓకే కదా తొప్పబెండ్ ఉన్నాయి చూడు చెట్టు మీద బాగుంది వేడి దగ్గర ఇది కూడా బాగా కొంచెం ముందు వేద్దాం ఇగో ఇది ఫస్ట్ పచ్చన్న మండాలి అన్నట్టు మన దేవతలకి ఓకేనా అంతే బాబు నువ్వు చెప్పులిప్పి తెచ్చుకున్నానా చూడు గుర్తా వాళ్ళు కొబ్బరికాయలు వచ్చింటారు చెట్టు కాడ అది పెట్టద్దు మమ్మీ వీడియో ఎందుకు చేతపడి అనుకుంటారా మమ్మీ ఏడ తీయాలి ఆగొక్క నిమిషం సౌండ్ వచ్చినట్టు కదా ఓకే పడదు తీసుకోండి ఏ అట్లా పోయేస్తాడట ఇక చూడు అటు పోయేస్తాడట ఏ అట్లా పోయేస్తా ఇందాక అట్లనే గట్ల పడ్డాడు అటు పోయేస్తా అంటే అది దిగు ఎక్కు ఎక్కు గట్టు గట్టు పంపులు ఓ కాలు తాకింది కోడి పంపు కోడి మొక్కు సారీ తల్లి మళ్ళీ మొక్కు మళ్ళీ మళ్ళీ మొక్కు దీన్ని మళ్ళీ అను ఇది కూడా సారీ తల్లి అది కూడా సారీ తల్లి కవమ్మ నీ కాలు కూడా తాకింది కవమ్మ దాన్ని తాకింది కాలు దీనికి దీనికి వాళ్ళగా సారీ తల్లి సారీ తల్లి బాబు అట్లా బాములు వస్తాయి పాములు వస్తాయి అమ్ము కళ్ళే మాకు చెట్లు ఇది కత్తి తీసుకోవాలి ఒకసారి ఎక్కకుండా అక్కడ చెప్తాను మనం ఉన్నాయి కిలో రంగల్లా
ముక్కడు అయిపోయిందా కాదు ఇది ముక్కడు అయిపోయింది కదా కడతా అని మళ్ళీ కట్టేసి ఏదైనా పర్లేదు అట్లా పర్టికులర్ అని తేలే అన్న ఇక నాకు అన్న అది పెట్టా ఒక్క నిమిషం అక్కడ పెట్టేసి కోడి ఈ దారం కట్టి పక్క పెడితే నేను అది ఇస్తాను ఈ దారం కట్టి పండు చాలా చాలా ఇక ఓపెన్ చేయమా లేదు తొందర మంజమ్మ మొక్కింది మొక్కలేదు ఇంకా కోడి మొక్కలే దానిలే మంచి ఎప్పుడు జలికిస్తా తెలుసా బుక్క నిండా ఎక్కువ పోతే జలికిచ్చిందిరా ఇచ్చింది మంచి రావే సాగు తీసుకోలేదు పండు చాకి తొందరగా పంది పంది మిన్ని సాయి అనిపించింది ఇప్పుడు పండు షార్ట్ కట్ సాయి మిన్ను అంటాడే మనల్ని పిలిచి పండి పండు అని బాగా మంచిగా తెచ్చిల్లా గిట్రా గిట్రా ఇంకా ఇట్రా పరమాన్నం అంతగా నడుతుంది ఓకే ఓకే ఇంకావా మస్తున్నాయి కలమ చెట్లు ఇక్కడికైతే మంచిది సరిపోయిందా ఎట్లా నువ్వు వచ్చినా సరిపోతుంది బాములు ఉంటాయి బాములు పెద్ద పెద్ద చీమలు ఉంటాయి దాని అలా పెడతావు పెద్ద ఇది ఇప్పాలా తాడేడు బజమ్మ ముక్కలో ఇంకొంచెం పోయి చెప్పలేదా ఎండ పోయి నోట్లో పడ్డా మంచిగా నోట్లో ఇది చూడు మమ్మీ చేయరాదు పూరీలు కూడా చేయరాదు పచ్చిపులుసు చేస్తుంది మంజమ్మ మన సరం పడి మొత్తం కక్కిండ కొంచెం కొంచెం మొత్తం అంటే మొత్తం కాదు సరం పడ్డదా ఏ నోట్లో పెట్టి నోడు మనం దగ్గర ఒకసారి దగ్గర
అది చూడంగానే తాగబుద్ధి అవుతుంది కావచ్చు. గుర్తు చేస్తాను కన్నయ్య. అమ్మ గుర్తు చేస్తాంది, అమ్మ గుర్తు చేస్తాంది. ఫస్ట్ ఏమవుతాను అయిపోవా ఇంత పోయినానే గంతనే వరకిల్లద్దే ఇక్కడికి ఉన్నది. ఓకే ఇక్కడికి ఉన్నది పోయి పట్టేటట్టే ఉన్నది ఇంత కదా. కొంచెం పోయేది, కొంచెం ఉంచు. ఈ నూనె తీసేస్తాను కానీ కొంచెం ఎత్తి పెడదామా. అది అటు చిన్న బండది అలిగినవా? అయ్యో ఉన్నాయా? అయ్యో కొన్ని ఉంచమన్నావు కదా. ఇట్లా నూనెలకెళ్ళి ఇట్లా ఇసి గ్యారెలు ఎత్తాడు. దాగింటే పెడతా. ఏది పెట్టిగా కదలద్దా చికెన్ వంటలు చేస్తారు 2 స్పూన్లు అని చెప్తారు. అన్ని కనబడుతుంది నూనె 2 స్పూన్లు అని చెప్తారు. ఏంటి నూనె అలా చెప్పేటప్పుడు వేయవే ఎంత ఎత్తావా? అలా కూర్చో అన్ని మసాలా వేసి బాగా రాకేసినావు కదా. ఇంతేనా ఇట్లా పెట్టుకోవా పద్ధతి. కట్టలేరు ఒకసారి ఏమన్నా చెప్తా ఆడ చెప్తలేరా గంతమంది ఉన్నారంట. ఫోన్ చేస్తే 5 గంట అవుతుంది. ఎర్రగా వరకు మంచిగా గోలే వరకు అవుతుంది. 5 గంట ఇప్పుడు ఏ అడుగు అంటుంది. అవును పెద్ద ముద్ద మంజమ్మ నాకు పూరి కావాలి. పుదీనా ఎట్లా తీయత్తది ఏంటిదే ఎట్లా వేసి ఎట్లా తీయత్తది. చూడు వచ్చే మళ్ళీ ఇంకొకసారి అన్నా. ఓకే బాయ్. తినేటారా? సేమ్ ఉన్నాయి, సేమ్ ఉండే. అలా పోసేది కింద పోసేది. ఈ నీళ్ళు ఇంటికి నుంచి వచ్చినాయా? ఇక్కడ ఒక్క క్యాన్ అన్నీ పట్టుకొచ్చింది. నేను ఇక్కడ వాటర్ ప్లాంట్ ఉంటుంది కదా దగ్గరలో మళ్ళీ సేమ్ ప్లాటినం జూబ్లీ. సేమ్ ప్లాటినం జూబ్లీ దగ్గర ఏముండదు. తెచ్చినాం పోయి ముందుగాడు పట్టుకొచ్చినాం. ఇదొకటి అదొకటి 2 పట్టుకొచ్చినాం. మళ్ళీ ఒకటి పట్టుకొస్తే చాలు మనం వేసరికి. ఎప్పుడు వచ్చినాం పెద్ద అన్న మొత్తం పోసేవా అన్న ఉన్నాయి కింద దీనిలో రైట్. చూడు వీడు నేను కలుపుతా. ఈ మంట అటు ఆ మంట ఇటు కాదు, మొత్తం మంట అంటే 4:30 మొత్తం అంటుకున్నాడు గ్రహించి చేస్తుంది. ఐ లవ్ యూ అమ్మమ్మ అని క్లియర్ కనుక హ్యాపీ బర్త్డే అమ్మమ్మ అంటాడు. వాడు స్వీట్ తెచ్చింది కారం ఉండదు. ఫోన్ చేస్తా ఉప్పు కొంచెం తర్వాత ఇద్దాం ఏమన్నా ఇప్పుడు బాగా మంట పెడితే రంజిత్ బాబాయ్ ధర్మరాజు మామయ్య వస్తాను. పెద్దగాడి కూడా వస్తాను. ధనియాల పొడా నేను కలుపుతావాలి. ఇక అటు పెట్టి
అని మస్తు టేస్ట్ ఉంటుంది. అంటే ఈ పొగంతా అలా కలిసి కట్టెల పొయ్యి మీద టేస్ట్ అందుకే వస్తుంది కదా, స్మోకీ ఫ్లేవర్. మళ్ళీ అన్ని ఫ్రెష్, మళ్ళీ ఇప్పుడే మరి పొద్దున రుబ్బింది. ధనియాల పొడి ఆయన తెద్దాం లాస్ట్. 2 చేతులు పెట్టాలా? వద్దు 2 చేతులు వద్దు. అన్ని కాలేని సంచుల బారి తీసుకుంటామే. వడ్డించేటప్పుడు తీసుకుంటా అన్నల్లి. ఉదిబత్తులు తెచ్చినాగానే ముట్టియాలి. అయ్యో పోయేటప్పుడు ముట్టించుకో. ఉన్నాయి తెచ్చింది. తెచ్చిన అన్ని మర్చిపోయినా అంటానా. గంటి ఇట్లా వస్తేనే ఇప్పుడు ఏంటిది బిర్యానీ? ఏంటిది? నార్మల్ పల్లెటూరు చికెన్ రైస్ అవును. వద్దు అల్లదే మస్తు దిగుతుంది నూనె. ఇలా పోసాయి. పోసిన అల్ల కూడా పోసినవా? లేకుంటే మళ్ళా ఇప్పుడు ఆయిల్ అయితే మళ్ళీ తీసుకోపోద్దు కదానే. తీసుకోవచ్చా? ఏది తీసుకోపోద్దాను పోసే. అందుకే పసుపు అల్లనే ఉన్నదే. అన్ని ఉన్నాయి లేని అన్ని అల్ల వేస్తే పడేసే వాళ్ళు లేండి. కలుపు. జరుగు. ఓకే జరుగు. 1 2 4 కొంచెం ఆగు చేయడానికి. స్మోకీ చికెన్. ఊరు చెయ్యి ఫస్ట్ అయితే. ఫస్ట్ నీట్ గాని. పింపుల్స్ రా మొటిమల్ అంటే. ఏంటిది? ఏమొస్తాయి? ఆల్రెడీ ఉడికినట్టున్నది. పట్టినే ఉడుకుతుంది. వద్దు అని కొంచెంసేపు ఉండని. అంటే ఏం మాడు గంత ఆయిల్ ఉంది కదా అడుక్కు. మంట కూడా గంత మాడేటట్టు ఏం లేదాగో. కొంచెం కూడా అడగంటలే, ఎందుకంటే తగులుతలేదు కదా గట్టిగా. బరాబర్ వస్తుంది సైడ్. అక్కడ దూరంలో జామాయిల చెట్లు ఉన్నాయి. పల్లె కూలర్ పెట్టుకున్నాం మేము. కలుపు ఒకసారి. అది బలంగా కలపాలి. నిండు ఉన్నాయి. ఇప్పుడు సౌండ్ వస్తుంది చూసినావా? అవును, తుక్క తుక్క ఉడుకుతుంది ఇప్పుడు. కాడికి చింద్రం అయిపోయింది ఖాళీ. కొబ్బరి బొండమా? ఇప్పుడు అడుగుతా. ఇప్పుడు అడుగుతా. అల్లనే వాటర్ ఊరుతానే. కాదు ఇది బాగా కారమేటట్టుంది. పిల్ల కారం ఏమి ఉండదంట.
బాగా మండుతా అయిపోయింది చికెన్ అయిందంటే కథమే తినుడే వద్దామా ఇవి వాటర్ వద్దాం వచ్చి మళ్ళీ దగ్గరికి పూరీలు ఉన్నాయి పూరికి మళ్ళీ గట్టి ఇష్టం నేను కలుపుతాను అంతే కొన్ని పోతాం గివ్వే పోతాం చిన్నగా మండితే ఇక దగ్గరికి మరి మంచి నీళ్ళు వేరా అవి మంచిగా పిచ్చి నీళ్ళు అయినట్టు ఇప్పుడు కలిపి మూత పెట్టుకుంటాం మళ్ళీ ఎందుకు కలుపుడు ఉండని ఒక్కసారి అడుగు అదే అంటాను వర్షం పడద్దు మందంగా వస్తే బాగుండదు గ్రేవీ అట్లా వస్తుందా వస్తుంది ఇప్పుడు అడుగు అంటది కదా అంటది పాలకూర దింపాలి కదా అక్కడ అక్కడ గట్టు ఆవు ఆవు ఉన్న దగ్గర ఏడనే ఈడ మంచి కూర్చొని దింపుతుంది ఆమె అంతే మంచి కొడితే 5 నిమిషాలు నెలకోసారి వద్దాం ఇంట్లో సండే అండుకునే పట్టుకొనైనా రావచ్చు అవును అదే ఇదంతా అరటం లేకుండా ఇంట్లో సండే అండుకునే పట్టుకునైనా ఇట్లా రావచ్చు అరటం ఏమి లేదు రాకుండా పర్వాలేదు మగవాళ్ళతో నేను పని ఎండుతారు ఉంటారు బావకు చూపెడతాయి వీడియో బావకు చూపెడతాయి వీడియో అంటానా కవరింగ్ మాటలు చెప్పు ఏదేమో చెప్పిను వీలు పడితే తొందర వీలు పడదు ఒక్కరోజు హాలిడే వచ్చింటే మీరు పట్టుకోపోతారా ఇంకోసారి ఏమన్నాడు నాకు చెప్పు అక్కడ అవునా వెంకటేష్ ఏంటంటే అలా పడతాడంట పన్నేది ఫస్ట్ పన్నులేదు కానీ వచ్చినాక దాంతో కొరకతాను అందరు కొరకతాను అని తడుతున్నాయి వాకింగ్ చేయొచ్చిన బట్టలు పడుతున్నాయి మరి వాళ్ళ బకెట్లలో పట్టుకొని కారమే ఉంటుందా ఉప్పు ఎక్కి మరి ధీరజ్ ఈజ్ కమింగ్ చూడమంటే మంచిగానే ఉంది మసాలా వేసినాం కదా పైన ఉంటే తీస్తా తీసేయి అంతా కలవచ్చు అయినా కూడా కలిసిపోయింది గరం మసాలా పౌడర్ కూడా ఇల్లనే వేసింది గరం మసాలా ఏం కాదు ఏమైతుంది నీకు సాయమా ఏమన్నా నిన్న రాలే రాలే ఇంకా రాలే ధనియాల పౌడర్ మసాలా కదా అది వాటర్ లేకుంటాయి కరెక్ట్ మంట
ఐస్ క్రీమ్ అనే కరిగినట్టే కనబడతాను చూడ్డానికి. ఉంచాలి, పావు గంట ఉంచాలి చిన్నగా దగ్గరికి అయితే. అల్ల ఎందుకే కొత్తిమీర ఎత్తదంట. దించుదాం అనే ముందు వేద్దాం. పెట్టు నువ్వు ఇప్పుడే కలిపిలేవు వెనకేసి మూత పెడదాం 5 నిమిషాలు. ఇందులో ఉన్నది కొత్తిమీర. ఇది కూడా కదా అని పప్ప వేయండా. కొత్తిమీర ఎవరైతే వాళ్ళే వండినట్టు. ఎవరిస్తే అట్లా అమ్మమ్మ చేయి మీద కొడితే దించేసి ఇంత చల్లగా ఉన్నది బతుకుతాను. అవును కదా చల్లగా ఉంది కదా. అగ్గో నిన్ను తీసుకురానికి పోయింది వేస్ట్ తిరుగుతాడు మరి. అటు ఇద్దాం అంటాను. కూర్చుంటాడు చక్కగా అక్కడ కూర్చుంటాడు. కానీ అన్నం ఏమంటావు ఇప్పుడు వద్దంటావు. అందుకే వీనికే ఇచ్చేద్దాం. పూరి చికెన్ పెడదాం. ఎవరో గుండెకాయ కావాలన్నా. ధూమపానం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అలా మంచిగా ఉండదా టేబుల్ లాగా పక్కన కూర్చునే కూల్ డ్రింక్ తెప్పండి, కూల్ డ్రింక్ తెప్పండి. కూల్ డ్రింక్ 2 లీటర్లు 4 లీటర్లు తెచ్చుకుని అవుతాం. ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకొచ్చుకోవాలి 5 లీటర్లు. దాని కొరకు ఇప్పుడు చూడు చిట్టి ఫోటో తీస్తా. చిట్టి వదిన ఎటు చూడు వదిన. సాయి అరే కాదు అది వీడియో గీ వెనక నిలుసా అన్న అట్టిగా. సాయి నువ్వెందుకు ఎత్తానరా ఫోటో తీసేటప్పుడు? చిట్టి ఇటు చూడు పోయినా సరిపోతుంది మంచి పోయిన. ఇక ఒక్కసారి చూడండి అన్నా నోట్లే. ఓకే అగ్గో ఆగా చిక్కు నీ ఎల్లో బాలే అదంట 2 షిట్ అది చిన్న పిల్లలు షిట్. అది ఇక్కడ తీరా మామయ్య అక్కడ చూడరా కదమ్మది బ్లాక్ రా అదిరా షిట్ అంటే. బ్లాక్ ఇది షిట్ పర్పుల్ గ్యాంగ్ పింకీ ఐస్ క్రీమ్ కలిపి చిన్న పిల్లలది.
తిరిగి పిల్లలది అది కలిపి దొడ్డికి అలా కలిపింది ఇలా కలిపి ఇది తీసి కొద్దిగా ఇట్లా కలిపి 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 వేసి అదే ఒక వ్యాప్తికి మనం కొద్దిగా బ్రేక్ చేస్తలేం ఫుడ్ అయితే చాలా మిగిలింది. ఇక్కడ వీళ్ళు ఉన్నారు డేరాలు వేసుకొని, అవి గుల్లేర్లు అట్లా బెలూన్స్ అవి అమ్ముకునే వాళ్ళు. వాళ్ళకి ఇయ్యగానే అసలు అక్కడే రోడ్డు మీదనే పెట్టుకొని చూసుకుంటున్నారు తిందాం అనేసి. ఇంకా ప్లేట్లున్ను అన్నము కూర అన్నీ ఇచ్చేసామన్నట్టు. ఈ ఫుడ్ ఇచ్చే వీడియో మా ఆయన తీయద్దన్నాడు. నేను వెనక కూర్చున్నాను కదా, వెళ్తుంటే తీసిన. కొంచెం అంత ఫుడ్ పడే బుద్ధి కాలే. ఆషాఢ మాసం లాస్ట్ వీక్ అయ్యేసరికి మస్తు మంది జనాలు ఉన్నారు. అసలు ఖాళీగా లేదు, ఎక్కడ పడితే అక్కడ రోడ్లకి పక్కన కూడా వండుకొని తింటున్నారు. ఇంకా లాస్ట్కి అయితే మేమున్న ప్లేస్ చూసారు కదా, ఎంత గ్రీనరీ, అసలు సూపర్గా ఉంది. ఇంకొక బండ కూడా ఉంది కూర్చోడానికి. కొంతమంది అయితే ఇంకా ఇంటికి వెళ్ళారు. మేమైతే ర్యాపిడో బుక్ చేసిండ్రు, ఆటో వస్తుంది, అందాక ఫొటోస్ దిగమన్నట్టు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మనం ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ కొట్టండి. బాయ్.